బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను చికెన్ కూర వండుతున్నాను. చికెన్ కూర ఎలా వండుతున్నాను, కర్రీ ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అందరూ చికెన్ ఒకలాగా వండుతారు, కానీ నేను కొంచెం డిఫరెంట్, అంటే నా స్టైల్లో నేను వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు మసాలాలు అన్నీ అందరికీ తెలుసు కదా. ఏంటంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయ, గసగసాలు, 2 యాలకులు, అల్లం, ఎల్లుల్లిపాయ. అది నేను మిక్సీ పట్టలేదు ఫ్రెండ్స్. నేను చిన్న శనగకాయలో కుమ్మాను ఫ్రెండ్స్. మనం మసాలా ఎంత బాగా ఎగితే కర్రీ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చిమిరకాయలు నేను ఇలాగా పొడవుగానే కోస్తాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం, మీరు ఎలా అన్నా కోసుకోవచ్చు. మనం మిక్సీ పట్టే మసాలా కన్నా మనం చక్కగా చనకాల్లో రుబ్బుకున్నదే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే నూరుకునేదే బాగుంటుంది ఫ్రెండ్స్. నా మాటలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మాడకంట బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి చికెన్లో ఎలాగా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇంకొంచెం మగ్గిద్దాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయింది. ఎలా మగ్గింది అన్నది చూస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే టమాటా కూడా నూరేసాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎలాగా చక్కగా బాగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం జరిగిపోతుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో చికెన్ పీస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కడిగి పెట్టాను ఫ్రెండ్స్ పక్కన. చికెన్ వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కొంచెం మసాలా పట్టేలాగా కొంచెం మొత్తం అంతా ఇలాగా కలపాలి ఫ్రెండ్స్. అందరూ ఇలాగే కలుపుతారు ఫ్రెండ్స్, కానీ చెప్పడం అలవాటు అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, అల్లరి చింటూ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలాగే అంతా కలిపాను కదా ఫ్రెండ్స్. ఇందులో ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఫ్రెండ్స్. నీసు స్మెల్ రాకుండా ఫ్రెండ్స్, కొంచెం మనకి చికెన్ అనగా మటన్ అనగా కొంచెం నీసు వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్, అది రాకుండా పసుపు. తర్వాత వచ్చి మనకి కూడా పసుపు వల్ల హెల్తీగా కూడా ఉంటాం ఫ్రెండ్స్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి పసుపు వల్ల ఫ్రెండ్స్. అలాగే తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. సారీ ఏమనుకోకండి, అలాగే చెప్పిందే ఒకసారి చెప్తానని అనుకోకండి. మనం ఇలాగా బాగా కలుపుకొని
చికెన్ అంతా కలిసేలాగా కలుపుకొని మా వంటగది బాగా చిన్నది ఫ్రెండ్స్. నేను ఒకసారి కూడా హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం మా ఇల్లు అంతా ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ పెనము జరిగిపోతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత తగినంత రాళ్ళు ఉప్పు ఫ్రెండ్స్. రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం బాగా ముక్కకు పట్టాలి ఫ్రెండ్స్. మసాలా కూడా బాగా ముక్కకు పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్లో పెడదాం, స్పీడ్గా అవుతుంది. కొంచెం మూత పెడతాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు. ఎలా ఉందో ఇంకొకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా నూనె పైకి వచ్చింది చూసారా ఫ్రెండ్స్. మనం చికెన్లో ఎంత తక్కువ నూనె వేసుకున్నా సరే మనకి ఈ చికెన్ కొన్న కొవ్వు కూడా ఆయిల్ ఇలాగే తక్కువ ఆయిల్ వేసుకున్నా సరే మన చికెన్ కర్రీలో ఎక్కువ నూనె కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అందరికీ తెలిసిందే. అలాగే మనం సరిపోయిన నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం చాలు. ఏదైనా సరే ఫ్రెండ్స్ మనకి చికెన్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చికెన్ ఎక్కువ తినకూడదు అంటున్నారు, కానీ మనం తినకుండా ఉండలేము. తర్వాత వచ్చి అన్నీ ఇండిషన్తో తయారయ్యే చికెన్లే కదా ఫ్రెండ్స్. కోళ్ళని, ఫార్మ్ కోళ్ళని, ఇండిషన్తో పెరిగే కోళ్ళే కాబట్టి మనం కొంచెం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో పెంచిన కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది మీకు నేను అదొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంట్లోనే చక్కగా ధనియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ధనియాలు నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే మనం ఇంట్లో ఉన్న కుండీలోనే సరే ఫ్రెండ్స్, కుండీల్లో వేసుకుని చేసుకుంటే చక్కగా మనకి ఇలాగా మన సొంతగా మన ఇంట్లో తయారయ్యే కొత్తిమీరతో కర్రీ వండుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరొకసారి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందుగానే మసాలా అయ్యి కలిపి నూరేసాను ఫ్రెండ్స్. అందులో ఏం వేసాను అన్నది మీకు చూపించలేదు. అందులో జీలకర్ర, గసగసాలు, ధనియాలు, తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయ, తర్వాత అల్లం, తర్వాత వచ్చి 2 యాలకులు వేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. తర్వాత వచ్చి అలాగే ఉల్లిపాయ నార్మలే.
ఉల్లిపాయ టమాటా కూడా కలిపి నూరేసాను ఫ్రెండ్స్. మొత్తం కలిపి నూరేసి మసాలా పెట్టి చికెన్ కడిగి పక్కన పెట్టి అప్పుడు నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా కర్రీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.